హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు ఒక విషయం చెప్పాలని ఇక్కడికి వచ్చానండి. సో ఏంటి ఆ విషయం అంటే, వైఫ్ అండ్ హస్బెండ్కి గొడవలు ఎందుకు అవుతున్నాయి అనే చిన్న టాపిక్ తీసుకొని నేను నా చిట్టి బుర్రని యూజ్ చేసి ఒక రీసెర్చ్ అయితే చేశాను. నాకైతే ఒక రీజన్ కనిపించింది. మీకేమన్నా థాట్స్ ఉంటే నాకు కమెంట్లో షేర్ చేయండి. నా థాట్ అయితే నేను షేర్ చేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే, వైఫ్ అండ్ హస్బెండ్కి గొడవలు ఎలా అవుతున్నాయి అంటే మొబైల్ ఫోన్ వల్ల అండి. మొబైల్ ఫోన్ వల్ల. డూ యూ అగ్రీ విత్ మీ? అగ్రీ అయితే కమెంట్లో పెట్టండి. సో మొబైల్ ఫోన్స్ ఎలా అంటే, వైఫ్స్ అయితే ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ చేయడంలో బిజీ అయిపోతున్నారు. లైక్ మీ, నేను కూడా చేస్తాను. వీటిలలో బిజీ అయిపోతున్నారు. హస్బెండ్స్ ఎలా అంటే క్రికెట్ మ్యాచ్లు, మూవీస్, సో నైట్ అంతా అవే చూస్తూ కూర్చుంటారు వాళ్ళైతే. లేడీస్ ఏమో ఒకప్పుడు ఇలా ఉండేది కాదండి. ఎలా ఉండేదంటే, ఇప్పుడు వైఫ్ వాళ్ళ సైడ్ రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ మీద అన్ని చాడీలన్నీ చెప్పేసి ఆ అమ్మాయి మైండ్ అంతా డిస్టర్బ్ చేసేసి బాగా హస్బెండ్ మీద గొడవకి పంపించేవాళ్ళు. ఇక్కడ హస్బెండ్ సైడు అంతే, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా హస్బెండ్ మీద అంతా చాడీలు చెప్పేసి వైఫ్ మీద గొడవకి పంపించేవాళ్ళు. అలా ఉండేదన్నమాట ఒకప్పుడు. ఇప్పుడు అలా ఫ్యామిలీ ఇష్యూస్ ఏమీ లేవు, అలాంటి ఇష్యూస్ ఏమీ లేవు. మ్యాక్సిమం ఫ్యామిలీస్ అన్నీ బాగా అత్తయ్య గారు అంతా కోఆపరేటివ్గా ఉన్నారు. కానీ ఈ చిన్న మొబైల్ ఫోన్ గురించి వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడుతున్నారండి కదా. సో ఒకప్పుడైతే ఇది ఉండేదండి, గుర్తుపట్టారా? ఇది టెలిఫోన్. ఈ టెలిఫోన్ ఉన్నప్పుడు ఏ గొడవలు లేవు. ఫోన్ వచ్చిందా, లిఫ్ట్ చేసి మాట్లాడినామా, పెట్టేసామా, మన పని మనం చేసుకున్నామా, అంతే ఉండేది. ఇప్పుడైతే ఆ మొబైల్ ఫోన్లో ఇన్స్టాగ్రామ్లంట, ఫేస్బుక్లంట, వాట్సాప్లంట, అమ్మమ్మమ్మ ఎన్ని ఉన్నాయో. ఇప్పుడైతే ఇంకా థ్రెడ్స్ అని కొత్తగా వస్తుంది. సో ఈ మొబైల్ వాడచ్చండి, వాడడం తప్పు అని నేను అనట్లేదు. లిమిటెడ్గా వాడాలన్నమాట. సో అడిక్ట్ అవ్వద్దు, లిమిటెడ్గా యూజ్ చేయాలి మొబైల్ని. దానివల్ల ఫ్యామిలీ ఇష్యూస్, హస్బెండ్ వైఫ్ ఇష్యూస్ అన్నీ వస్తాయి. సో నేను చెప్పేది ఏంటంటే, మొబైల్ ఫోను వాడకం కొంచెం తగ్గించండి, అడిక్ట్ అవ్వద్దు అని నేను చెప్తున్నాను అనమాట. ఈ వీడియో నుంచి నా మెసేజ్ అయితే, మొబైల్ ఫోన్స్కి అడిక్ట్ అవ్వద్దు. ఏదన్నా చూసుకోండి. మొబైల్ చూడాలి అనుకున్నప్పుడు వేరే ఏదన్నా దానికి డైవర్ట్ అయిపోండి. ఓకేనా? ఓకే, నా ఐడియా మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.